కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రేమ జంట ఆశ్రయం పొందింది. ప్రేమ వివాహం చేసుకున్న నూతన వధూవరులు తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. కాకినాడ కొండైపాలెంకు చెందిన మట్టా గోపాల్, ద్వారకానగర్కు చెందిన నక్క గమ్య హనీత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు ఒకే కులానికి చెందిన వారి అయినప్పటికీ వారి వివాహానికి ఇరువురు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో వారు స్వచ్ఛందంగా వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం యువతి కుటుంబ సభ్యుల నుంచి తమకు ఎలాంటి ఇబ్బందులు లేదా ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా కాకినాడ టూ టౌన్ పోలీసులను ఆశ్రయించినట్లు ప్రేమ జంట తెలిపింది. తాము మేజర్లమని పరస్పరం అంగీకారంతో వివాహం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన పోలీసులు ఇద్దరు మేజర్లు కావడంతో చట్ట ప్రకారం తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందని తెలిపారు. అలాగే ఇరు కుటుంబాల పెద్దలను స్టేషన్కు పిలిపించి మాట్లాడి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ప్రేమ జంటకు అవసరమైన రక్షణ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తన పేరు గోపాల్. మేమిద్దరం 4 years నుంచి లవ్ చేసుకుంటున్నాము. ద్వారకానగర్ మా ఇల్లు. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. 4 years నుంచి కొడుతున్నారు. తిని ఇంకా చంపుతామని బెదిరించారు. ఇంక ఇంట్లో నుంచి బయటకు వచ్చి మేము పెళ్లి చేసుకున్నాము. పోలీసు వాళ్ళు హెల్ప్ కోసం వచ్చాము. ఇంకా ఇంట్లో కంప్లైంట్ ఇచ్చారు మిస్సింగ్ కేసు అని. నేనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. దీనికి ఏం సంబంధం లేదు. నా ఇష్టపూర్వకంగానే వచ్చాను. దీనికి ఏం సంబంధం లేదు. దీనికి ఏమవ్వినా నాదే కారణం. నేను నా ఇష్టంతోనే మా ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. నేనేమి వచ్చామని ఫోర్స్ కూడా చేయలేదు. పోలీస్ స్టేషన్కి కేసు వేశారు. ఇంకా నైట్ వాళ్ళ పేరెంట్స్ని కూడా పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. వాళ్ళకి ఏ సంబంధం లేదు. అందుకే నేను వచ్చి మాట్లాడదామని రమ్మన్నాను. తనకి థ్రెడ్ ఉంది ఇంట్లో. తనకి ఏమైనా మా ఇంట్లో వాళ్ళే కారణం.